దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో చరిత ఇంకా ఇంటికి రాకపోవడం గురించి శక్తి, వినోద్ వాళ్ళు కంగారు పడుతుండగా, టీవీలో అమ్మాయిల కిడ్నాప్ గురించి న్యూస్ వస్తుంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 182. రాష్ట్రంలో అమ్మాయిల కిడ్నాప్‌లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలు ఏమైపోతున్నారు అనేది ఇంతవరకు ఆచూకీ తేలడం లేదు అంటూ న్యూస్ ఛానల్‌లో న్యూస్ వస్తుంటే, ఆ న్యూస్ వింటున్న అందరూ ఇంకా కంగారు పడుతుంటారు. గత కొద్ది కాలంగా అమ్మాయిలు కిడ్నాప్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసులు, ప్రభుత్వం కిడ్నాప్ అయిన అమ్మాయిల ఆచూకీ వివరాలు కనిపెట్టలేకపోతున్నారు అంటూ ధర్నాలు, రాస్తారోకలు జరుగుతున్నాయి. ఈ కిడ్నాప్ల వ్యవహారం పోలీసుల డిపార్ట్మెంట్‌కి, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవడానికి ఈ ధర్నాలు చాలు అంటూ ధర్నాలు చేయటం న్యూస్‌లో చూపిస్తుంటే, అందరితో పాటు ఆ న్యూస్ చూస్తున్న వినోద్‌కి చరిత ఇంకా రాకపోవటం గురించి వెన్నులో వణుకు పుడుతూ, "అక్కా, బావ కారు ఇక్కడే ఉంది కదా! త్వరగా బావ కార్ కీస్ తెచ్చివ్వు" అంటాడు. "సరేరా" అని చెప్పి శ్రావణి రూమ్‌లోకి వెళ్తుంది. ఆ న్యూస్ విన్న దగ్గర నుంచి శక్తి, రాజశ్రీ గారు కూడా చరిత గురించి భయపడుతుంటారు. "మీరెవరు కంగారు పడకండి. చరితని తీసుకొని వస్తాను" అని వినోద్ అంటుంటే, స్నిగ్ధ మనసులో మాట్లాడుకుంటూ, "నేను వెళ్ళొద్దు అంటే ఇప్పుడు వినోద్ ఆగడు. పైగా అందరి ముందు నెగెటివ్ అవుతాను. చరిత కోసం ఇప్పుడు వినోద్ వెళ్తే శక్తి గెలిచినట్టు అవుతుంది. సో, వాళ్ళ ఇద్దరి మధ్య నేను ఉన్నట్టుగా వెళ్తే కాస్త బెటర్ అని అనుకొని, నీతో పాటు నేను కూడా వస్తాను వినోద్" అని అంటుంది. "నువ్వెందుకు?" అంటాడు వినోద్. "చరితని చూసే వరకు నాకు కూడా టెన్షన్‌గానే ఉంటుంది. అందుకే నన్ను కూడా రానివ్వు" అంటుంది స్నిగ్ధ. శక్తి ఉన్న కోపంలో తన నాటకాలు అస్సలు భరించలేకపోతుంటుంది. "మీరు వెయిట్ చేసే కొద్దీ చరిత ఏదైనా ఇబ్బందులు పడొచ్చు. స్నిగ్ధని తీసుకొని త్వరగా వెళ్ళు వినోద్" అంటుంది రాజశ్రీ. "సరేనమ్మా" అని ఇద్దరూ వెళ్తారు. టీవీలో కిడ్నాప్ అయిన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ ఉంటే శక్తి ఆ ఫొటోస్ చూస్తుంటుంది. లాంగ్ వెళ్తానని చెప్పిన సామ్రాట్, అరుణ్ పోలీస్ డిపార్ట్మెంట్‌కి చెందిన బంగ్లాలో డీఎస్పీ ముందు ఉంటారు. అక్కడికి కూడా టీవీ న్యూస్‌లో ఇదే కిడ్నాప్‌ల గురించి వస్తుంటుంది. "ఈ కిడ్నాప్ వ్యవహారాల్లో నిజంగానే మాకు తలనొప్పులు ఎదురవుతున్నాయి సామ్రాట్ గారు. అందుకని మీరు చెప్పిన మీ వైఫ్ డ్రగ్ కేస్ గురించి తొందరగా ఛేదించలేకపోతున్నాము" అంటారు. "మీ ప్రాబ్లం మాకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మా వైఫ్ డ్రగ్ కేస్ కంటే ఈ కిడ్నాపర్ల కేస్ ఛేదించడమే మహా ముఖ్యం. కానీ ఈ కేస్ ఇప్పుడు కాదు. శక్తిని అరెస్ట్ చేసినప్పుడే నేను ఏ నేరము చేయలేదని చెప్పి శక్తి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. కానీ తన కంప్లెయింట్‌ని ఈజీగా తీసి అవతలకు పడేశారని తర్వాత నాకు తెలిసింది. అందుకనే ఇవాళ డైరెక్ట్‌గా మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చాను" అంటాడు సామ్రాట్. "అవునా? నేనొకసారి కనుక్కుంటాను ఉండండి" అని చెప్పి డీఎస్పీ వాళ్ళ కింది అధికారులకు ఫోన్ చేసి ఆ విషయం గురించి కనుక్కుంటాడు. కొద్దిసేపటికి వాళ్ళతోనూ, వీళ్ళతోనూ కాల్ మాట్లాడి, "మీరు చెప్పింది నిజమే సామ్రాట్ గారు. జర్నలిస్ట్ శక్తి డ్రగ్ కేస్ వెనుక నిజంగానే ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారని అర్థమవుతుంది. ఖచ్చితంగా తనని ఆ కేసులో ఎవరో కావాలని ఇరికించినట్టుగా ఉంది. కానీ సామ్రాట్ గారు, శక్తి గారు కేసు పెట్టిన టైంలో తనకి ఎవరి మీద అనుమానం ఉంది అన్న దగ్గర ఖాళీగా వదిలేసింది. తనని కేసులో ఇరికిచ్చిన వాళ్ళ గురించి తనకే క్లారిటీ లేదేమో" అంటాడు డీఎస్పీ. "శక్తి కేసు పెట్టేటప్పుడు నా పేరు ఎందుకు కంప్లెయింట్‌లో ఇవ్వలేదో నాకు తెలీదు కానీ, ఆ డ్రగ్ కేసులో నేనే తన్ని ఇరికించానని తన అనుమానం. కానీ తన అనుమానంలో ఎంతవరకు కూడా నిజం లేదు" అంటాడు సామ్రాట్. "అవును డీఎస్పీ గారు. సామ్రాట్‌కి, శక్తికి మధ్య ఉన్న విరోధం వల్ల
ఆ డ్రగ్ తన ఇంట్లో సామ్రాట్ పెట్టాడని శక్తి అపోహలో ఉంది. అది అపోహ మాత్రమే కానీ అందులో నిజం లేదు అంటాడు అరుణ్ కూడా. తన మీద డ్రగ్ నేరం మోపేసరికి తను జర్నలిస్ట్ జాబ్‌లో నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. తను బయటపడటం లేదు కానీ, ఆ జాబ్ తను చాలా మిస్ అవుతుంది. ఎలాగైనా ఈ కేస్ నుంచి తను బయటపడి, మళ్ళీ ఎప్పట్లాగా తను జర్నలిస్ట్‌లో జాయిన్ అవ్వాలనేది తన తపన. కానీ, తను పెట్టిన కేస్ ఏ మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. అందుకే నేను మీ వరకు రావాల్సి వచ్చింది అంటాడు సామ్రాట్. ఒక్కసారి నేను శక్తిని కలిసి ఎంక్వైరీ చేయాలి అంటాడు డీఎస్పీ. ఎంక్వైరీ అంటే, ఆ ఎంక్వైరీలో కూడా నా మీద అనుమానంతోనే తను నా పేరే చెప్తుందని నేననుకుంటున్నాను. అలా ఎందుకంటున్నాను అంటే, రేపు శక్తి డ్రగ్ కేసులో ఇరుక్కుంటుంది అనగా, నేను పింకీని చూడటం కోసం ఆ ఇంటికి నేను దొంగచాటుగా వెళ్ళాను. సో, తనకు 100% నా మీద అనుమానం. మీరు చేసిన ఎంక్వైరీలో తను నా పేరే చెప్తే, ఆ ఎంక్వైరీ వల్ల పెద్ద యూజ్ కూడా ఏమీ ఉండదు. అందుకని తనకు తెలియకుండానే కేస్ ఛేదించగలిగే అవకాశం ఏదైనా ఉంటే చూడండి అంటాడు సామ్రాట్. ఓకే. మీరు ఆ కాలనీకి ప్రెసిడెంట్ కదా అని అడుగుతాడు డిఎస్పి. అవును అని సమాధానం ఇస్తాడు సామ్రాట్. ఆ టైంలో ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ కనుక మీరు సంపాదించగలిగితే దాదాపు మనం కేసుని ఛేదించినట్టే. ఆ ఇంట్లోకి డ్రగ్ వచ్చిందంటే ఆ ఇంట్లోకి మీరు కాకుండా ఇంకెవరో ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి. దాన్ని బట్టి కేసు త్వరగా ఛేదించే అవకాశం ఉండొచ్చు అంటాడు. అయితే తప్పకుండా ప్రయత్నం చేస్తాను అంటాడు సామ్రాట్. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసులో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేను. ప్రస్తుతానికి నేను ఆడపిల్లల కిడ్నాప్ కేసులో నాకు నిద్ర పట్టడం లేదు. మీ కేసు సంబంధించిన అన్నీ నేను నా కింది అధికారికి అప్పజెప్తాను. మీరు అతన్ని అప్రోచ్ అవ్వండి అంటాడు డీఎస్పీ. ఎలా అయినా పర్వాలేదు. మీ ఇష్టం. ఇప్పుడున్న పరిస్థితిలో మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ డిస్టర్బ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి సామ్రాట్, అరుణ్ లేస్తారు. ఇద్దరూ బయటకొచ్చేసరికి కిడ్నాప్‌కి గురైన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ వర్షంలోనే తడుస్తూ కూర్చొని ధర్నా చేయటం కనిపిస్తుంది. పాపం ఎవరి బాధ వారికి కదా సామ్రాట్ అంటాడు అరుణ్. అవును బావా! వీళ్ళని చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది అని సామ్రాట్ కూడా బాధపడుతుంటాడు. ఆడపిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారనేది త్వరగా నిజాలు బయటపడితే బాగుండు అని మాట్లాడుకుంటూ ఇద్దరు కారు స్టార్ట్ చేసుకొని వెళ్తుంటారు. వినోద్ వర్షంలో వార్తాపత్రిక ఆఫీస్ ముందు సెక్యూరిటీని కలిసి మాట్లాడుతుంటాడు. చరిత మేడం ఇటువైపే వెళ్ళింది సార్. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళింది. బహుశా బస్ స్టాప్‌కి వెళ్ళి ఉండాలి అని సెక్యూరిటీ చెప్తుంటాడు. మరి చరిత బస్ స్టాప్‌లో కనపడలేదు కదా అని అనుకుంటూ వినోద్ టెన్షన్ పడుతుంటే, స్నిగ్ధ మాత్రం తాపీగా కారులో కూర్చొని దీనికోసం ఎంతసేపు వెతకాలో అని తిట్టుకుంటూ ఉండగా, వినోద్ టెన్షన్‌గానే కారులోకి వచ్చి కూర్చుంటాడు. ఏమైంది? చరిత గురించి ఏమైనా తెలిసిందా? అని అడుగుతుంది స్నిగ్ధ. లేదు. ఆఫీస్ నుంచి తను ఇటువైపు వెళ్ళిందంట. కానీ బస్ స్టాప్‌కెళ్ళి చూస్తే మనకక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ బస్ స్టాప్ నుండి ఇంటికి వెళ్ళే రూట్ వైపు చూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి వినోద్ కార్ స్టార్ట్ చేసి టెన్షన్‌గా వెళ్తుంటాడు. ఇంటి దగ్గర రాజశ్రీ, శ్రావణి కూడా చరిత గురించి కంగారు పడుతుంటే రూమ్‌లో ఉన్న శక్తి అంతకంటే టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతూ ఛ! ఉదయం నేనే తన స్కూటీ టైర్‌లో గాలి తీశాను. అలా తీసి పొరపాటు చేశానేమో. ఎక్కడ ఉన్నావు చరిత? అని శక్తి భయపడుతూ ఒకసారి సామ్రాట్ కూడా ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తే కరెక్ట్ అని అనుకొని శక్తి సామ్రాట్‌కి ఫోన్ చేస్తుంటుంది. అరుణ్ కార్ డ్రైవ్ చేస్తుంటే నీ చెల్లెలే ఫోన్ చేస్తుంది బావా అంటూ సామ్రాట్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి శక్తి అని అడుగుతాడు. ఎక్కడ ఉన్నావు సామ్రాట్ అని అడుగుతుంది శక్తి. ఇప్పుడే ఇంటికి బయలుదేరాము. కానీ వర్షం వస్తుంది కదా! రావడానికి లేట్ కావచ్చు అంటాడు సామ్రాట్. చరిత ఇంకా ఇంటికి రాలేదు సామ్రాట్.
అంటుంది శక్తి కంగారు పడుతూ. ఏంటి నువ్వు మాట్లాడేది? చేత ఇంకా ఇంటికి రాకపోవడమేంటి? అని అడుగుతాడు సామ్రాట్ ఆశ్చర్యపోతూ. సామ్రాట్ మాట్లాడుతుంటే అరుణ్ కూడా ఆ మాటలు వింటూ డ్రైవ్ చేస్తుంటాడు. శక్తి ఉన్న విషయం అంతా చెప్పి తను స్కూటీలో గాలి తీసి పొరపాటు చేశాను. ఇలా అనకూడదు కానీ చేతకు ఏమైనా అయ్యిందంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని భయపడుతూ చెప్తుంది. అలా అనుకోకు శక్తి. చరిత కాసేపట్లో క్షేమంగా ఇంటికి చేరుతుంది. నువ్వసలు కంగారు పడకు అంటూ తనకి ధైర్యం చెప్తూ, ఒకవేళ వాళ్ళింటికి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి లక్ష్మి గారికి ఫోన్ చేయకపోయావా? అని అడుగుతాడు. నేను ఆంటీకి ఫోన్ చేసి చరిత ఇంకా ఇంటికి రాలేదనే విషయం చెప్పకుండా మామూలుగా మాట్లాడాను. తన మాటల్లో చరిత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదని అర్థమైంది. తన దగ్గర ఫోన్ లేదు. ఏదైనా ట్రావెల్‌లో రావటానికి మనీ లేవు. తన కోసం వినోద్ వెళ్ళాడు. ఇప్పటి వరకు వినోద్ కూడా చరిత కనిపించలేదంట. నాకు అంతా భయంగా ఉంది అని చెప్తుంది. చరిత కోసం మేం కూడా వెతుకుతాం శక్తి. నువ్వు వర్రీ అవ్వకు అని చెప్పి సామ్రాట్ ఫోన్ పెట్టేసి త్వరగా పోనివ్వు బావా అంటూ తన కోసం వెతుక్కుంటూ వెళ్తుంటారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టి రోడ్ల మీద నీళ్లు కూడా కాస్త తగ్గుతాయి. వినోద్ టెన్షన్‌గా కార్ డ్రైవ్ చేస్తూ, "ఎక్కడ ఉన్నావు చరిత? నువ్వేమైనా ఆపదలో ఇరుక్కుంటే దానికి కారణం ముమ్మాటికి నేనే అవుతాను. ప్లీజ్ నీకు ఏమీ కాకూడదురా" అని మనసులో దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటూ చరిత కోసం వెళ్తుంటాడు. స్నిగ్ధ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా తాపీగా కూర్చొని, అసలు చరిత శాశ్వతంగా భూమి మీద లేకుండా పోతే నాకు అడ్డు ఉండదు అని అనుకుంటుంది. ఇంతకుముందు మందు తాగుతూ బస్ స్టాప్‌లో చరిత ఒంటరిగా ఉండటం చూసిన రౌడీలు చరితని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఒక దగ్గర చెట్ల పొదల్లో పడేస్తారు. కింద పడ్డ చరిత ఆ నలుగురు రౌడీలను చూసి భయపడుతూ, "ఎవడ్రా మీరు?" అని అడుగుతుంది. "మేము ఎవరనేది తర్వాత గాని, రేయ్! ఇంకొక కొత్త అమ్మాయి దొరికిందని మన బాస్‌కి ఫోన్ చేద్దామా?" అని అడుగుతాడు అందులో ఒకడు. "వద్దురా! అప్పుడే ఫోన్ చేస్తే త్వరగా తీసుకురమ్మని గోల చేస్తాడు. అందుకని ముందు మనం తనని తనివి తీరా అనుభవించి అప్పుడు ఫోన్ చేద్దాం" అంటాడు ఇంకొకడు. వాళ్ళ మాటలకి చరిత కోపం తెచ్చుకుంటూ పైకి లేచి, "రేయ్! నేనెవరినో తెలుసా?" అంటూ వాస్తవ పత్రిక ఆఫీస్‌లో తను ఎంప్లాయ్ అయినట్టుగా తన మెడలో ఉన్న ఐడీ కార్డ్ చూపిస్తుంది. వాళ్ళు ఐడీ కార్డ్ నిర్లక్ష్యంగా చూస్తూ, "అయితే ఏమవుతుంది? ఇవాళ మా చేతికి చిక్కావంటే రేపు ఇక ఈ దేశంలో ఉండవు. ఇక అలాంటప్పుడు నువ్వు ఎవరివైతే మాకెందుకు?" అని మాట్లాడుతూ నలుగురు తన దగ్గరకొస్తుంటారు. నలుగురు దున్నపోతులాగా ఉండేసరికి చరిత భయపడుతూ, "మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అంటూ వాళ్ళని బెదిరిస్తుంది. "ఏంటే వెళ్ళిపోయేది?" అంటూ నలుగురు ముందుకొస్తారు. ఆ నలుగురిని ఎదుర్కోవటానికి చరిత శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా వాళ్ళ ముందు ఓడిపోతూ ఉంటుంది. తనని కింద పడేసి పశువులా తన మీద పడబోతుంటే, "రేయ్!" అన్న పిలుపు గట్టిగా వినిపిస్తుంది. ఆ పిలుపుతో కింద పడ్డ చరిత, ఆ నలుగురు రౌడీలు అటువైపుగా చూస్తారు. వినోద్ చేతిలో చరిత హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఊపుకుంటూ కనిపిస్తుంటాడు. కథలో కొంచెం వెనక్కి వెళ్దాము. వినోద్ అలా టెన్షన్‌గా రోడ్డు మీద వెళ్తుంటే, రోడ్డు పక్కన ఒక దృశ్యం చూసి సడెన్‌గా కారు ఆపుతాడు. సడెన్‌గా కారు బ్రేక్ పడేసరికి స్నిగ్ధ ముందుకు కొట్టుకొని తగిలిన దెబ్బకి రుద్దుకుంటూ, "ఏంటి అలా బ్రేక్ వేశావు?" అని అడుగుతుంది. తనకి సమాధానం చెప్పకుండా వినోద్ టెన్షన్‌గా కారు దిగి ముందుకు వెళ్ళాడు. అక్కడ రోడ్డు పక్కన గడ్డిలో చేత హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంటుంది. అది చేతిలోకి తీసుకొని చూస్తూ, "ఇది చరిత హ్యాండ్ బ్యాగ్. తన బ్యాగ్ ఇక్కడ ఉంది అంటే" అంటూ కాస్త లోపలికి చూసేసరికి కొంతమంది అడుగులు కనిపిస్తుంటాయి. అందులో ఒక లేడీ చెప్పు అడుగు కూడా వినోద్ గుర్తుపట్టి టెన్షన్‌గా అడుగులు ఫాలో అవుతూ అక్కడికి వచ్చాడు. ప్రెజెంట్ వినోద్‌ని చూడగానే
అప్పటి వరకు పడ్డ టెన్షన్‌కి చరిత కాస్త రిలాక్స్ అవుతుంటే, "ఎవడ్రా నువ్వు?" అంటూ ఈ నలుగురు వెళ్ళి వినోద్ మీదకి విరుచుకుపడతారు. ఆ నలుగురిని వినోద్ హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.